హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో నళిని మాజీ డిఎస్పీ తన పేరు వినిపిస్తుంది. ఆమె గతంలో రాజీనామా చేశారంట తెలంగాణ ఉద్యమానికి సంబంధించి. సో ఆవిడ గురించి కొన్ని విషయాలు మీతో తెలుసుకుందామని. ఆవిడ నళిని గారు డిఎస్పీగా పనిచేసేవాళ్ళు. బాగా ఉద్యమం ఉధృతంగా ఉన్న సందర్భంలో మరి ఆ ఉద్యమాన్ని ఏదైనా ఉద్యమాలు నడుస్తున్నప్పుడు పోలీసుల్ని మరి ప్రభుత్వం బాగా వినియోగించుకుంటుంది కదా, ఉద్యమాలను అణచటానికి కానీ, ఆ ఉద్యమకారుల మీద చర్యలు తీసుకోవడానికి కానీ, లాఠీ చార్జ్ చేయడానికి కానీ, వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి కానీ, ఇలా రకరకాలుగా వాళ్ళని బెదిరించడానికి కానీ పోలీస్ శాఖను ఉపయోగించుకుంటాయి ఏ ప్రభుత్వం అయినా సరే. అదే పద్ధతిలో ఆవిడని కూడా అప్పుడు ఉద్యమం సమయంలో చేసుకుంటుంటే ఆవిడ ఒకరోజు ఎదురు తిరిగి, నేను ఈ తెలంగాణ బిడ్డనయ్యుండి తెలంగాణ ఆడపడుచులు అక్క చెల్లెళ్ళ మీద నేను చేయి చేసుకోవడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి ఆవిడ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ రోజుల్లో ఆవిడ చాలా పెద్ద పేరునైతే సంపాదించుకున్నారు. ఒక కొన్ని రోజుల పాటు పేపర్లలో ఆవిడ పేరే మారుమోగిపోయింది. అప్పట్లో ఇంత సోషల్ మీడియా లేదు. చాలా మంది మాట్లాడుకున్నారు ఎవరి నళిని అని. అప్పుడు అక్కడక్కడ ఫేస్బుక్లో పోస్టింగ్లు వచ్చాయి, కానీ పెద్ద ఫేస్బుక్ కూడా అప్పుడు ఇంతమంది వాడేవాళ్ళు కాదు. అయితే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఉద్యమకారుల పట్ల కేసీఆర్కి అంత నిబద్ధత లేదు అన్న సంగతి సుస్పష్టం, అందరికీ తెలిసిందే. ఆయన ఏ రోజు ఉద్యమకారుల్ని పట్టించుకున్న వ్యక్తిగా ఏ రోజు ఆయన ఆ సంకేతాలు ఇవ్వలా. మరి నిజంగా గనక ఆయనకి ఆ ఉద్దేశమే ఉండుంటే గనక అసలు అప్పుడు వచ్చిన వెంటనే ఆవిడకి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చుండేవాళ్ళు. కానీ ఆయన అసలు పట్టించుకోలే. ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారినే పట్టించుకోలేదు, నళిని ఏం పట్టించుకుంటాడు ఆయన. అయితే ఇన్ని సంవత్సరాలు మరుగున పడిపోయింది. ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసులన్నీ ఎత్తేస్తాను, అలాగే ఉద్యమకారుల కుటుంబాలకి నేను సాయం పడతాను, వాళ్ళకి సన్మానాలు చేస్తాను, వాళ్ళని నేను గుర్తిస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే మాట్లాడడం మొదలెట్టాడో ముఖ్యమంత్రి అయిన తర్వాత, వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది ఉద్యమకారులకి కేసీఆర్ ప్రభుత్వంలో, నేను ఆ తప్పును సరిదిద్దుతాను అని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఆ దరిమిలా నళిని విషయం హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఈ హాట్ టాపిక్ ఎంతవరకు వెళ్ళిందంటే, ఇవాళ ఫేస్బుక్లో ఆమెతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు పోస్ట్ పెడుతున్నారు. అలాగే యూట్యూబ్లో కూడా ఆవిడ గురించి ఎక్కువ వార్తలు వస్తూ ఉన్నాయి. వార్తలు వస్తూ ఉంటే ఆవిడకి ఉద్యోగం మళ్ళీ తిరిగి ఇస్తారంట అని ఒక వార్త కూడా వచ్చింది. వచ్చినప్పుడు ఆవిడ దానికి స్పందిస్తూ ఆవిడ ఏమన్నారంటే, నేను ఇప్పుడు ఆ ఉద్యోగం చేసే మానసిక స్థితిలో నేను లేను, నేను కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను, నేను ఉద్యోగం వాళ్ళు ఇస్తాననడం చాలా సంతోషం, కానీ చేసేందుకు నేను సిద్ధంగా లేను అని చెప్పి ఆవిడ చాలా సున్నితంగా తిరస్కరించడం చూస్తామన్నమాట. అయితే అసలు ఈ నళిని గారి వ్యక్తిత్వం గురించి కనుక కొంచెం ఆలోచిస్తే గనక, నేను కూడా కొన్ని ఫేస్బుక్లో కొన్ని కథనాలు చదివాను. ఆమె తాలూకు ఫ్రెండ్స్ ఇచ్చినాయి. ఆవిడ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారని, ఆ చదువుకునే సందర్భంలో ఆవిడ క్లాస్లో ఉన్నవాళ్ళు ఒకళ్ళు రాకపోతే ఇంకొకళ్ళు అటెండెన్స్ పలికేవాళ్ళంట. అయితే ఎవరో కూడా లీవ్ లెటర్ పెట్టే సాంప్రదాయం ఉండేది కాదంట. పెట్టకపోతే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వచ్చిన వాళ్ళు రాని వాళ్ళ అటెండెన్స్లు పలుకుతూ ఉండేవాళ్ళు. పలుకుతూ ఉంటే అలా నడుస్తూ ఉంది. ఆమె అసలు సెలవు కూడా పెట్టేది కాదంట, ఇప్పుడు క్లాసులకి హాజరవ్వకుండా ఉండేది కాదంట. ఒకరోజు ఏం చేసింది, ఆవిడకి ఏదో వ్యక్తిగతమైన పనులుండి లీవ్ లెటర్ ఇచ్చిందంట డిపార్ట్మెంట్లో. ఇస్తే ఆ ప్రొఫెసర్ గారికి ఆమె లీవ్ లెటర్ ఇచ్చిన సంగతి తెలుసు. కానీ ఆమె లీవ్ లెటర్ ఇచ్చిన సంగతి స్టూడెంట్స్కి తెలియక, ఒక స్టూడెంటు ఆమె రాలేదు కాబట్టి ఆమె తరఫున ప్రెసిడెంట్ సార్ అని చెప్పి పలికేశాడంట. పలికేస్తే ఆ లీవ్ లెటర్ ఉంది ఎట్లా పలుకుతావు అని చెప్పి అతన్ని పిలిచి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారంట. ఇట్లా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఏంటి ఉంటది, దొరకనంత సేపు ఏమి ఉండదు, కానీ దొరికాక మట్టు ఊరుకోరు కదా. ఆమె వల్ల బయటపడింది. దానికి ఆమె చాలా సున్నితంగా ఆలోచించి, అయ్యో నా వల్ల నువ్వు తిట్లు తిన్నావా, నా మూలంగా
నువ్వు బాధపడి ఉంటావు, సారీ అని చెప్పి ఆవిడ వచ్చి సారీ చెప్పిందంట. అంటే అంత సున్నితంగా, అంత క్రమశిక్షణతోటి, అలాగే చాలా నిజాయితీతో ఉండే మనిషి అని చెప్పి ఇప్పుడు ఇది చూస్తే మనకు అర్థమవుతుంది కదా. ఇలాంటి కథనాలు కూడా ఎన్నో ఉన్నాయి. అంటే ఒక నీతి నిజాయితీగా ఉండడము అనేది ఆవిడ వ్యక్తిత్వంలో భాగం. అందుకే ఆమె అంత సున్నితంగా ఆలోచించింది. మరి డిఎస్పీ స్థాయి ఉద్యోగం వదులుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా. నేను నా చేతులతో నా అక్క చెల్లెల్ని నా రాష్ట్రం కోసం వాళ్ళు పాటుపడుతుంటే, నా రాష్ట్ర సాధన కోసం వాళ్ళు అంత కష్టపడుతుంటే వాళ్ళని కొట్టడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి ఆమె చాలా సున్నితంగా, చాలా సెన్సిబుల్గా ఆలోచించింది. అసలు అంత సెన్సిటివిటీ ఇవాళ మనుషులకు ఉండట్లే, మాయమైపోయిన రోజుల్లో. ఆమె చేసిన ఉద్యోగ త్యాగానికి ఆమె అసలు గుర్తే లేకుండా పోయింది. అవును. అయితే ఆమె అసలు అలాంటి గుర్తింపు కోసం చేయలేదు. ఆమె నమ్మింది కాబట్టి చేసింది. చాలా మందికి ఆమె ఏంటి, ఆమెకి ఏమన్నా పిచ్చా, చేతిలో మంచి ఉద్యోగం వదులుకుంటారా, అంతగా అయితే సెలవు పెట్టొచ్చు కదా, ఏదేదో అవాకులు చవాకులు పేలే వాళ్ళు ఉన్నారు. కానీ ఆమె మనస్తత్వం ప్రకారమే, ఆమె మనసులో ఏవైతే అనుకుంటుందో దాని ప్రకారమే ఆవిడ ఉంది అనడానికి ఇంతకంటే తార్కాణం అక్కర్లేదు. చాలా గొప్ప విషయం, ఇది మామూలు విషయం కాదు. ఇంత అంటే త్యాగము అంటే ఇట్లాంటి విషయాలను బట్టి మనం త్యాగజీవులు అనుకుంటాం. ఓకే మేడం, నాకు మీరు మాట్లాడుతుంటే ఒక డౌట్ వచ్చింది మేడం. అంటే ఇప్పుడు సాయి చంద్ లాంటి వ్యక్తిని గుర్తించిన కేసీఆర్ నళిని లాంటి ఒక మంచి మనిషిని ఎందుకు గుర్తించలేకపోయారు? అంటే సాయి చంద్ పాటలు పాడతాడు, తనకు ఉపయోగపడతాడు. నళిని ఏం ఉపయోగపడుతుంది? ఇస్తే ఉద్యోగం చేస్తుంది, అంతే కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే ఒక మంచి పని చేస్తున్నాము అని ప్రొజెక్ట్ చేసుకున్నారు అంటే 3-4 ప్రపంచానికి అర్థం కాని పనులు కొన్ని ఉంటాయి, అవి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడతాయి. అంత స్వార్థంగా ఉంటారు రాజకీయ నాయకులు. మరి ఆ పరిస్థితుల్లో కేసీఆర్ సాయి చంద్ అయితే పైగా ఆయన ఏం చేశాడంటే, ఉద్యమ కాలంలో పాటలు పాడిన కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక సంఘం పెట్టి వాళ్ళందరికీ నెల జీతాలు ఇచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడనివ్వకుండా వాళ్ళని గొంతు నొక్కేశాడు. ఇది చాలా దుర్మార్గం ఇది అసలు. ఓకే, ఇప్పుడు జీతం తీసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా అయిపోయారు కదా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారు? అందుకని ఇప్పుడు అదే కళాకారులతోటి మొన్న ఎలక్షన్స్ సందర్భంలో కూడా ప్రచారానికి వాడుకున్నాడు వాళ్ళని. చాలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు కేసీఆర్ ఈ విషయంలో. కళాకారుల గొంతు నొక్కేసి వాళ్ళ సృజనాత్మకతను కూడా నొక్కేసేసి అలా ఖాళీగా కూర్చోబెట్టాడు. ఎక్కడైనా గవర్నమెంట్ కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడికి వచ్చి 4 పాటలు పాడతారు, వెళ్ళిపోతారు. కానీ తెలంగాణ అంటేనే పాటకి ప్రతిరూపం లాంటిది, ఉద్యమానికి ప్రతిరూపం వాళ్ళ పాట, ఉద్యమానికి వెన్నుదన్ను వాళ్ళ పాట. అలాంటి ఉద్యమకారుల్ని ఒక రకంగా వాళ్ళ బంధించినట్టు కళాం తల్లిని బంధించాడు ఓ పక్కన ఆయన. అది అందుకనే ఏంటంటే మనం ఏ రకంగా చూసుకున్నా కానీ వాళ్ళ స్వప్రయోజనం కోసమే కేసీఆర్ ఉన్నాడు తప్పితే ఉద్యమకారుల కోసం ఆయన లేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి నళినికి కూడా ఉద్యోగం ఇస్తాడా అని ఒక చర్చ వచ్చింది. ఇస్తాడని కాదు, ఇవ్వమని కూడా అడుగుతున్నారు. కానీ ఆవిడ మటుకు చాలా సున్నితంగా నేను ఉద్యోగం చేసే పరిస్థితిలో నేను లేను, మానసిక స్థితిలో నేను లేను, నేను భక్తి మార్గంలో ఉన్నాను, నేను చేసిన ఉద్యోగం నాకు చాలు అని చెప్పి చాలా సున్నితంగా, చాలా సెన్సిబుల్గా బిహేవ్ చేసింది. చాలా గొప్ప వ్యక్తిత్వం ఆవిడది. ఓకే మేడం, కానీ ఇంకా నళిని లాంటి అలాంటి త్యాగం చేసిన మనుషులు ఇంకా తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? వస్తారు, సందర్భాన్ని బట్టి వస్తారు. ఇప్పుడు నళిని గురించి ఇన్ని సంవత్సరాలకు తెలిసింది బయట ప్రపంచానికి, 10 ఏళ్ల తర్వాత తెలిసింది. అలాగే సందర్భాన్ని బట్టి వస్తారు బయటికి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.